అలాగే సైమల్టేనియస్ గా రాంప్రసాద్ రెడ్డి కూడా స్థానికుడు కాదు. సో ఆయనను పంపించేయండి, మేము కూడా పోతాం. ఆయన ప్రతి బూతులేకి పోయి ఆయన రిగ్గింగ్ చేసేదానికి అక్కడ ప్రజలందరినీ బయటికి పంపించేసి ఆయన లోపలికి పోయి దౌర్జన్యం చేసి చేస్తున్నాడు. అతన్ని బయటికి పంపించేసాం, మేము సింపుల్ గా బయటికి పోతాం. గారు ఎట్లా ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి? ఎట్లా ఉన్నాడు ఆయన మినిస్టర్, ఆయన స్థానికుడా? ఇక్కడ ఓటర్ ఆయన ఎందుకు ఇక్కడ ఉన్నాడు? ఆయనకు మీరు పహారా కాస్తున్నారా? మీరు పోలీసు వాళ్ళు ఆయనకు పహారా కాస్తున్నారా? ఆయనకు మంత్రి అని మీరు పహారా కాస్తున్నారా? పంపించండి, ముందు పంపించండి. ఆయన పంపిస్తే మేము పోతాం, లేకుంటే పోం ఇక్కడ నుంచి. ఇంత దుర్మార్గంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రతిఫలం చెల్లించుకోవాల్సి వస్తుంది పోలీసులు. మీరందరూ కూడా ఏమన్నా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే రాజకీయ రాజ్యంలో ఉన్నామా? మనం ఒక మంత్రిగా ఉండి అక్కడ స్థానికుడు ఆయన, ఈయన ఎందుకుంటాడు ఆయన? సో చాలా దౌర్జన్యం జరుగుతోంది. పులిందల్లో చేయడం జరిగింది. ఇప్పుడు ఒంటిమిట్టలో రాంప్రసాద్ రెడ్డి వచ్చి ఇప్పుడు అన్ని బూతులు క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో ముందుగానే వాళ్ళ మనుషులందరినీ ఇక్కడికి రావడం తెప్పించుకోవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళందరూ అన్ని బూతుల మీదకి పోయే కార్యక్రమం జరుగుతోంది. మేమల్లా చెప్పేది ఏంటంటే మినిస్టర్ గా ఉండి అతను ఈ రకంగా చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వమే అటు ఆ రకంగా వ్యవహరించే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా పోలీసులు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటు, గెలుస్తారని చెప్పేసి సీఎం ఆఫీస్ కి అయితేనేమి మిగతా అందరికీ కూడా తెలుసు. సో ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. మేము ఏ రోజో గెలిచిపోయిన దాన్ని ఆ భయంతో ఈ రోజు ఈ బూత్ క్యాప్చరింగ్ అంతా చేసే కార్యక్రమం అంతా చేస్తున్నారు అన్నమాట. అక్కడ నుంచి బౌన్సర్లు అంట వాళ్ళన్నా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రకంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది ఇప్పుడు మాకు దిక్కుదేలేని పరిస్థితుల్లో ఉంది అన్నమాట. ప్రజలందరూ కూడా ఆ రకంగానే అనుకునే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. వాళ్ళకు వెహికల్స్ అడ్డుపెట్టి ఆ రకంగా బూత్ పురాణం అంతా కూడా తిట్టే కార్యక్రమం అంతా చేస్తున్నాడు. నిజంగా కూడా అతన్ని దౌర్జన్యం ఏదన్నా ఉంటే రాయచోట్లో చూసుకోవాలి కానీ ఒంటిమిట్టలో కాదన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా ఎదుర్కొనేదానికి ప్రయత్నం చేస్తున్నాం, సిద్ధంగా. నిజంగా ఇంత దుర్మార్గమైన పరిపాలన బహుశా గతంలో ఎప్పుడు మనం చూసి ఉండం. ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సామాన్యమైన వ్యక్తి తమ ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితి కూడా లేదు ఈ బాబు పరిపాలనలో. మరి ఎంత దుర్మార్గంగా అంటే మరి ఈ రోజు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి, అదే ఈ జిల్లాకు కూడా సంబంధించిన వ్యక్తి కాదు ఆయన, ఇది కడప జిల్లాకు వస్తుంది. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వ్యక్తి రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మరి ఈ రోజు ఒక మంత్రిగా ఉంటూ ఆయన అనుచరులతో సుమారుగా ఒక 500 మంది అనుచరులతో మరి ఈ రోజు ఒంటిపెట్ట ఎలక్షన్లకు వచ్చి మరి ఈ రోజు అన్ని బూత్ క్యాప్చరింగ్ చేసే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఈ రోజు మన ఏదైతే జెడ్పీటీసీకి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మీద మరి అనుచితమైన వ్యాఖ్యలు చేసి బూత్ పురాణాలు చేసి ఆయన బండ్లకు అడ్డం పెట్టి మరి ఆయనకు బూత్ లోకి వెళ్లలేకోకుండా ఆయనకు అడ్డగించి ఆయన మాత్రం బూత్లోకి వెళ్లి ఆ బూత్ క్యాప్చరింగ్ చేసి ఆయన అక్కడ ఓట్లు వేసుకున్న పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ డీఎస్పీ గారు ఉన్నారు, ఇక్కడ నిలబడి ఆయన మనుషులను పెట్టుకుని మా పహారా కాస్తున్నాడు. వాళ్ళకి మంత్రులకు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పహారా కాస్తున్నారు. ఇది ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మరి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
ఎక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి పోలీస్ పహారా ఇప్పుడు మంత్రి స్వయంగా రంగంలో దిగారు. ఆయన సమక్షంలోనే ఏజెంట్లుగా దాడులు చేస్తున్నారు. ఎక్కడుందని ప్రజాస్వామ్యం? పొద్దున్న నుంచి ఓటర్లంతా కూడా ఓటర్లకి పోవాలంటున్నారు, కానీ ఒక్కరిని కూడా లోపలికి పంపించడం లేదు. ఏజెంట్లందరినీ బయటికి లాగుతున్నారు. కాబట్టి కేవలం టీడీపీ గుండాలంతా కూడా మొత్తం బూత్ క్యాప్చరింగ్ చేసేసి ఎట్లా తిరిగి ఎలక్షన్లో గెలవాలి, తర్వాత వైసీపీకి ఏం బలం లేదని నిరూపించాలనేటటువంటి ఉద్దేశంతో పొద్దున్న నుంచి కూడా ఇదే తంతు జరుగుతుంది. స్వయంగా మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ కూడా పోలీసులంతా కూడా ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తూ వీళ్ళందరినీ కూడా బయటికి తరమడం జరుగుతుంది. మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. నిన్నటి వరకు కూడా పక్కనే ఉన్న హరితలో వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. ఈ రోజు మంత్రి పోలింగ్ స్టేషన్లోకి వెళ్తున్నారు. రిగ్గింగులు జరుగుతున్నా చూస్తున్న పరిస్థితి పోలీసులు కనిపిస్తుంది. చాలా దుర్మార్గమైనటువంటి చర్య అండి. ఒక మంత్రి స్వయంగా బూతుల్లోకి వెళ్ళి ఆ బూతులను క్యాప్చర్ చేసి ఆయనే మరి ఓట్లంతా వేసుకునేటువంటి ఒక దౌర్జన్యమైనటువంటి పరిస్థితి కలగజేస్తున్నారు. నిజానికి ఒంటిమిట్ట మండలం చాలా ప్రశాంతంగా అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా ఉండేటువంటి మరొక మండలం. ఓట్లు ప్రశాంతంగా జరుగుతాయని ఆశించాం. కానీ రాంప్రసాద్ రెడ్డి గారు ఆయనే ఈ దౌర్జన్యానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈనాడు ఈ పెన్నపెరూరు కానీ, అదేవిధంగా ఈ గంగపెరూరు కానీ, అదేవిధంగా ఈ 3 బూతులు కూడా మమ్మల్ని ఇక్కడ ఇన్ఛార్జిగా కూడా ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో. చాలా చూస్తున్నాం. కానీ ఇక్కడ దౌర్జన్యంగా ప్రశాంతంగా జరిగేటువంటి ఓట్లను ఆయన స్వయంగా మరి వాళ్ళ జనాలను అక్కడి నుంచి వాళ్ళ ఓటర్లందరినీ తీసుకొని ఈ విధంగా దౌర్జన్యం చేసే పరిస్థితి. పులివెందుల్లో పూర్తిగా ఆ విధంగా కంప్లీట్గా హస్తగతం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కని కూడా రానీయకుండా చేసిన పరిస్థితి ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజలు కొట్టమన్నారంట, ప్రజలు కొట్టమన్నారా? బస్సు దిగితే ప్రజలను ఓట్లేసి వచ్చి ప్రజలు కొట్టమన్నారా మంత్రి? ప్రజలు కొట్టమన్నాడా మంత్రిని? తన అనుచరులను ఎవరయ్యా మంత్రి? ప్రజలు ఓట్లేసి నువ్వు మంత్రి అయినావు. నువ్వు ప్రజలను కొట్టాలా? ప్రజలు కొట్టించా? ఇప్పుడు చిన్న కొత్తపల్లి ఒక బూత్ మా వాళ్ళని కొట్టావు. ఈ రోజు మంటపంపల బూతులు మా తమ్ముడు కొట్టి బయటకు వేసి మళ్ళీ ఇప్పుడు రికింగ్ చేస్తావు. ప్రజెంట్ రికింగ్ అవుతుంది. ఇప్పుడు అన్నా పోలీస్ యంత్రాంగం ఏమైనా పని చేస్తుందా? మీరు ఆపండి మమ్మల్ని అంటారు కానీ అసలు యూనిఫామ్ తీసుకొని వాళ్ళ సంఘం ఆపనయ్యా. ఏంది మరింత దారుణం? ఒక మంత్రి చేస్తానంటే కనీసం చల్లమన్నా ఉందా? ఒక జాయింట్ కలెక్టర్ వచ్చి వెళ్ళిపోతుంది. ఏమో అవసరం? నామినేట్ చేసుకోండి అయ్యా. మాకు అవసరమా? జడ్పీటీసీ మా ఒంటిమిటికి అవసరమా? ఈ రోజు మీరు వచ్చారు బయట నుంచి మాకు రచ్చలు పెట్టిపోతారు. రేపు ప్రశాంతంగా తిరుగుతాం మేము కూడా. అన్న అక్క అమ్మ అంట. ఏంటి ఇది ఎలక్షన్? దీని ఎలక్షన్ ఏంటరా? మంత్రి నాయన కూడా ఇట్లనే ఆ రోజు ఇండిపెండెంట్ చంపి కుక్క సాగు తెచ్చినాడు మంత్రి నాయన కూడా. ఆవుల సుబ్బారెడ్డిని నమ్మినాన్ని చంపి ఈ పొద్దు కూడా ఇదే దౌర్జన్యానికి దిగినాడు మంత్రి. వీరికి కూడా ఇదే సాగు తెస్తాడు అనుకుంటాను నేనైతే.